భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఎండలపై అలర్ట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో నెలాఖరు వరకు అంటే 2024 ఏప్రిల్ 28 వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, మండే ఎండలతో పాటు ఉక్కపోత ఉంటుందని స్పష్టం చేసింది. మధ్యాహ్నం సమయంలో నిప్పుల ఎండలు ఉంటాయని హెచ్చరించింది. రాత్రి సమయాల్లోనూ వేడిగాళ్లు ఉంటాయని ప్రకటించింది. ఈ నెల 28 వరకు తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని, ఎండ నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు, సలహాలు ఇచ్చింది వాతావరణ శాఖ. తెలంగాణలోని దక్షిణ ప్రాంతంలో, కోస్తా ఆంధ్రాలో, రాయలసీమలో, యానాంలో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని, వేసవి కాలంలో ఇది సాధారణం కంటే 5 డిగ్రీలు అదనంగా ఉంటుందని హెచ్చరించింది. ఉదయం 10 గంటల తర్వాత అత్యవసరం అయితేనే బయటకు రావాలి అని, సాయంత్రం 5 గంటల వరకు ఇళ్లలోనే ఉంటే మంచిదని ఐఎండీ హెచ్చరించింది. 46 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 143 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల శాఖ తెలిపింది. ఎల్లుండి 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 109 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపారు. మంగళవారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో 45.1 డిగ్రీలు, విజయనగరం జిల్లా జామిలో 44.9 డిగ్రీలు, వైఎస్ఆర్ జిల్లా కాజీపేటలో 44.6 డిగ్రీలు, కర్నూలు జిల్లా వగరూరులో 44.2 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో 44.1 డిగ్రీలు, అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో 43.8 డిగ్రీలు, శ్రీకాకుళం జిల్లా సారవకోట, అల్లూరు జిల్లా కొండైగూడెంలో 43.7 డిగ్రీలు, తూర్పుగోదావరి జిల్లా నాగంపల్లిలో 43.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే 66 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 84 మండలాల్లో వడగాల్పులు వీచాయి. ప్రజలు వీలైనంత వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలి అని విపత్తుల శాఖ ఎండీ హెచ్చరించారు. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి అన్నారు. డీహైడ్రేట్ కాకుండా ఉండడానికి ఓఆర్ఎస్, ఇంట్లో తయారు చేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి తాగాలని విపత్తుల సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు.